It's a family party. It's a family party. It's a family I want you to stay. I want you to stay. I want you to stay.
you pull me through. I give it up to you, I do it all for you. Baby, this feeling's overdue. You're uninvited, you wanna hold me. Family party. It's a family party. Hey! It's a family party. హాయ్ గైస్, ఫైనల్లీ విహాన్ బాబు బర్త్డే అయితే అయిపోయింది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేము అప్లోడ్ చేయడం ఎందుకు లేట్ అయింది అంటే విహాన్ బాబు బర్త్డే తర్వాత ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది ముగ్గురికి. సో అందుకని చెప్పేసి ఎక్కువ మొబైల్స్ అవి యూజ్ చేయకూడదు కాబట్టి మేము పక్కన పెట్టేసాము. తర్వాత అప్లోడ్ చేసేటప్పటికి ఈ టైం అయిందనమాట. విహాన్ బాబుది సెకండ్ బర్త్డే వచ్చేసి డైనోసర్ థీమ్ అనమాట. డైనోసర్ థీమ్ చూసారు కదా, మొత్తం కేక్ దగ్గర నుంచి వాడి డ్రెస్ కూడా డైనోసర్ వేసాము ఆర్డర్ పెట్టి. చాలా బాగుంది, బర్త్డే బాగా జరిగింది. అంటే మాకు లోకల్లో ఉన్న రిలేటివ్స్కి మట్టుగా చెప్పుకొని అయితే చేసేసాము. ఇంకా డెకరేషన్ అయితే చూసారు కదా, విహాన్ బాబు బర్త్డేది. ఫస్ట్ బర్త్డేకి ఎవరైతే చేశారో సెకండ్ బర్త్డేకి కూడా ఆనంద్ అన్న అని చెప్పేసి అన్నయ్య చేశారు. వాళ్ళ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఫస్ట్ బర్త్డేకి బాస్ బేబీ థీమ్ చేశారు, సెకండ్ బర్త్డేకి డైనోసర్ థీమ్ చేయించుకున్నాం అనమాట. అలాగే మా డ్రెస్సెస్ విహాన్ది నాది కాంబో అనమాట. ఇంకా నాని గారి గురించి తెలిసిందే కాబట్టి కుర్త అవి వేసుకోరు కాబట్టి కాంబో అయితే తీసుకోలేదు. సేమ్ ఫస్ట్ బర్త్డే లాగే షర్ట్ వేరేగా తీసుకున్నారు. అంటే వెనకాల థీమ్కి తగ్గట్టు లీవ్స్ అవి ఉండేటట్టు అయితే షర్ట్ తీసుకున్నారు. ఫైనల్గా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. వర్షం వస్తుందని చిన్న టెన్షన్తో ఉన్నాము. ఫస్ట్ బర్త్డేకి మాకు టెన్షన్ లేదు, ఎందుకంటే ఫంక్షన్ హాల్ కాబట్టి. సెకండ్ బర్త్డే సింపుల్గా కాబట్టి మేము పైన టెర్రస్ మీద చేసేసుకున్నాము. యాక్చువల్లీ మేము విహాన్ బాబు బర్త్డే రోజునే చిన్నపిల్లల ఆశ్రమం ఉంది కదండి, ఇంతకుముందు మేము లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి వెళ్ళాము. అక్కడికి వెళ్దామని అనుకున్నాము, కాకపోతే ఆ రోజు అస్సలు కుదరలేదు. అన్ని పనులు నానియే చూసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ నాని గారికి అయితే ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. నానికి తగ్గుతుంది అనేటప్పటికి విహాన్కి, విహాన్ తర్వాత నాకు, ఇంకా టోటల్గా ముగ్గురు ఐ ఇన్ఫెక్షన్తో సఫర్ అయ్యాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక వెళ్ళలేదు. వాళ్ళు చిన్నపిల్లలే, చాలా కేర్ తీసుకోవాలి కాబట్టి. ఆఫ్టర్ 10 days విహాన్ బర్త్డే అయినా 10 daysకి అయితే మేము వెళ్ళాము. మేము అక్కడ చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్ ఉంటాయి కదండి, మంచి చాక్లెట్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, కేక్స్ ఉంటాయి కదా, సో కేక్ పీసెస్ ఒకటి, పాపప్ ఉంటుంది కదండి, నోట్లో నాలుగు మీద పెట్టుకోగానే టప్ టప్ మనం పేలుతాయి కదా, చిన్నపిల్లలకి బాగుంటుంది, బాగా సరదాగా ఆడుకుంటారని చెప్పేసి అవి కూడా తీసుకున్నాము. ఇంకా అలాగే స్టేషనరీ బాక్సెస్ ఉంటాయి కదండి, అంటే ఒక 2 పెన్సిల్స్, పెన్ను, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ అలా వచ్చేటట్టు అయితే తీసుకున్నాము. సో అవన్నీ కలిపి మేము ఆశ్రమం దగ్గర ఇద్దాము అంటే మాకున్నంతలో మేము ఇస్తున్నామండి. ఏమో తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇంకా మంచి కొనగలమేమో. సో ఫైనల్గా ఆశ్రమానికి అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నాం. మొత్తం ప్యాక్ చేసి అక్కడ మొత్తం దేనికి దానికి విడివిడిగా చేసుకోవాలి అంటే కుదరదు కాబట్టి మేము ఇంటి దగ్గర అన్ని బిస్కెట్స్ అలాగే మంచు అన్నీ ఒక ప్యాకెట్, పాపప్స్ ఇవన్నీ కలిపి మొత్తం సపరేట్ చేసేస్తున్నాం అనమాట మా అత్తయ్య గారు ఇంటి దగ్గర. సో నాని గారు అయితే చేస్తున్నారు, నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. విహాన్ బాబు అయితే ఆడదే. ఇంకా బర్త్డే విషయానికి వచ్చేసేటప్పటికి చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. చూసారు కదా, మీరు డ్యాన్సులు చూసే ఉంటారు. చిన్నపిల్లలతో పాటు విహాన్ బాబు కూడా డ్రాగన్ డ్రెస్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా తర్వాత మేము కూడా మా కజిన్స్తో కలిపి మేము కూడా డ్యాన్స్ చేసాము. అంటే ఎప్పుడూ చేయలేదు అలాగా, సో ఇలాగా బాగుంటుంది కదా అందరూ కలిసి చేస్తా అన్నట్టు మేమైతే చేసి షూట్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది, వాళ్ళు కూడా బాగుందని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ ఇంకా బర్త్డే అలా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఆశ్రమం దగ్గరికి వెళ్తే వచ్చేసాము. అదిగుండా 3 floors మొత్తం పిల్లలే ఉంటారనమాట. చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు.
ఈ ఆశ్రమం వచ్చేసి చిన్నమేరలో ఉంటుందండి. భీమవరం దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మీకు కావాలి అనుకుంటే వీళ్ళ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అనవసరంగా కాల్స్ అయితే చేయొద్దండి. మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఎటువంటివి ఉన్నా సరే మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. వాళ్ళ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ వరకు ఉన్నారండి. 52 or 53 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆశ్రమం నడిపించాలని కూడా చాలా బాగా చూస్తారండి పిల్లల్ని, వాళ్ళ సొంత పిల్లల్లాగే. ఈ రోజుల్లో అలా ఎవరు చూస్తున్నారు చెప్పండి. సో మీకు ఎవరికైనా వెళ్ళాలి అనిపిస్తే అది ఇదని లేదు, మీకు ఎలా హెల్ప్ చేయాలనిపిస్తే అలాగే చేయండి. సో మేమైతే విహాన్ బాబుది బర్త్డే కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి మేమైతే ఇలా మాకు తోచినంతలో మేమైతే ఇలా అరేంజ్ చేసుకొని వాళ్ళకైతే విహాన్ బాబు చేత అయితే ఇప్పించేసాము. విహాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ రోజు ఖాళీ లేకపోతే రాలేదు. సరే మీకు బర్త్డే సాంగ్ పాడదామా? ఓకేనా? ఓకే చెప్పు ఓకే చెప్పు ఓకే